ఆ ఇశ్రాయేలు ప్రజల ద్వారా లోకానికి తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఎన్నుకున్నాడు ఇశ్రాయేలీల్ని. అందుకే అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు. ఎన్నోసార్లు ఎదురు తిరిగారు. చివరికి మోషే కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఉండేటట్టుగా ఆయనకు అంత కోపం రప్పించారు. దేవుడే చెప్పాడు మోషే సాత్వికుడని. కానీ అలాంటి మోషే కూడా ఆ బండతో మాట్లాడమన్నప్పుడు 2 సార్లు కొట్టి సంఖ్యాకాండంలో ఆ మాటలు ఉంటాయి. మోషే అహరోన్ల వారు కూడా అలా అయితే వారిని ఎందుకు ఎన్నుకుని ఇప్పుడు ఈనాడు కూడా జరిగేటువంటి ఆ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేలు పక్షంగా ఆయన ఉన్నాడు. చాలా చిన్న దేశం. మనకు స్వాతంత్రం వచ్చిన వన్ ఇయర్కి వారికి స్వాతంత్రం వచ్చింది. 1948 మేలో వచ్చింది. చాలా చిన్న దేశం. హైదరాబాద్ అంత ఉంటుందో లేదో. జనాభా కూడా చాలా తక్కువ. కానీ రహస్యం ఏంటంటే ఇప్పుడు అమెరికా వారు కూడా వారిని ప్రేమించడానికి వారి సెనెట్లో వీళ్ళు మెంబర్స్గా ఉండడానికి కారణం ఆ రహస్యం వారికి తెలుసు, అమెరికా వారికి. అందువల్ల ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత తిరిగి వారిని దర్శిస్తాడు. అది రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉంది. సరే, ఇలాగూ ఇప్పుడు దశలోనిక పత్రికలో మనం చూస్తాం మృతులైన వారు ఏమవుతారు. తెలియక ఆనాడు చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచన చేశారు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వీటన్నిటిని కూడా పౌలు చక్కగా తేటగా మనము మార్పు పొందుతాం. మన దేహాలు మార్చబడతాయి. ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం రక్షించబడ్డాం. యేసు ప్రభు అంగీకరించాం. ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మరణాన్ని జయించి లేచాడనేటువంటి ఆ స్వార్థ సత్యాన్ని మనం నమ్మాం, రక్షించబడ్డాం. భూలోకంలో ఉన్నాం కానీ ఎఫెసీ పెద్దలు మనం చూస్తాం మన పరలోకంలో కూర్చుండబెట్టబడిన అనుభవం అంట. ప్రస్తుతానికి ఇలా మనం వింటున్నాం. ఒక దినాన ప్రభువు ఈ లోకానికి, అంటే లోకాన్ని కాదు, ప్రస్తుతం ఆకాశం మండలానికి వచ్చినప్పుడు మార్పు చెందుతాం. ఆయన రూపములోనికి మనం మార్చబడతాం. ఈ మర్మం పౌలుకు దేవుడు బయలుపరిచాడు. ఇలాగూ అనేక మర్మాలు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పెద్దలైనటువంటి వారు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని అంటే అర్థం చేసుకోవాలి, దానిని గ్రహించాలి. ఒకవేళ ఆ విషయం తెలియకపోతే దాన్ని సరైనటువంటి రీతిగా బోధించగలిగినటువంటి వారిని అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా ఏదో ఒకటి నేను చేస్తాను, నాకు బాధ్యత ఉంది కాబట్టి పెద్దగా సంఘాన్ని నేను చేయాలి, అలా కాదు. అందుకే ముందే చెప్పాను, ఇది ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఈ గ్రంథంలో వ్రాసాడు. అందువల్ల పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని గైకొనేవారుగా ఉండాలి అన్నాడు. తిమోతి 2వ పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రిక అక్కడ కూడా మొదటి అధ్యాయం లేక ముందు తీతు చూడండి, తర్వాత మరలా అక్కడికి వచ్చినప్పుడు ఆ మాట చూద్దాం. తీతు మొదటి అధ్యాయంలోనే ఏమన్నాడంటే, విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము నేను ఈ సంగతులు వ్రాస్తూ ఉన్నాను అని అన్నాడు. అని క్రిందకి మనం వచ్చినప్పుడు 7వ వచనం చూడండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను, స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, ఇంకా ఉన్నాయిలేండి, అవన్నీ మనకు అక్కర్లా. గృహ నిర్వాహకుడు అంటే ఇంటికి యజమానుడుగా ఇంటిని ఎలాగూ భద్రపరుచుకుంటాడో దానికన్నా ప్రాముఖ్యంగా దేవుడు లేక ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘం విషయంలో అలాగూ ఉండాలి అనేటువంటి దానిని పెద్దల విషయంలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు 2వ తిమోతి మొదటి అధ్యాయానికి రండి. 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాట మనం మధ్యలో పట్టుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ, నీ ఎదుటనున్న నిష్కపటమైన విశ్వాసమును
జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో, ఎలా ఉండాలట మన మనస్సాక్షి? నిర్మలమైనటువంటిది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా అంటాడు, నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి, మనస్సాక్షిని మనం ఎన్ని విధాలుగా మలుస్తూ ఉంటాం. లోపల ఏముందో తెలియదు, బయటకు ఒకటి వ్యక్తపరుస్తూ ఉంటాం. అందువల్ల ఇక్కడ అంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించే నా దేవుడు అని తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట చూసి వెళదాం. ముందుకు చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం, 15, 16 కలుసున్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడు, అంటే ఇది ఇతరుల ఏళ్ళ మనం ఎలాంటి మనస్సాక్షితో ఉండాలో చెప్తున్నాడు. ప్రభువుని నమ్మినటువంటి మనం ఇతరులతో మనం లోకంలో సహవాసులు ఉన్నప్పుడు ఇతరులు మనలో ఉన్న నిరీక్షణ ఏమిటి? పౌలు అందుకే కదా అపోస్తల కార్యం చదివితే ఆ నిరీక్షణ వరకు ఎంత ప్రయాసపడ్డాడు. వారు అడిగినప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడు ప్రతివాని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూసారా, లోకంలో మనమే సాక్షులు. మనం బైబిల్ చదువుతాం, లోకం బైబిల్ చదువుతుందా? చదవదు. కానీ మన జీవితాలు చదువుతారు. ఓహో, దేవుని నమ్మిన వారంటే ఇట్లుంటారా, దేవుని పిల్లంటే ఇలాంటి కార్యాలు చేస్తారా అనేటువంటిది మన జీవితాల ద్వారా. అందుకే పౌలు అంటాడు కొరింథీయులు, మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు కారా అనేటువంటి మాట అక్కడ వాడినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత 16 చదివామా? క్రిందకి రండి, ఇంకొక మాట కూడా ఇక్కడెక్కడ ఉంటుంది. 16, 21 చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అంటే నోవహు దినంలో జరిగినటువంటి దాని గురించి చెప్తున్నాడు. అది ఒక ఉపమానంగా. ఆ క్రింద మనం చదివినట్లయితే ఆ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇప్పుడు బాప్తిస్మాలు తీసుకోబోయేటువంటి వారెవరు ఈ సంగతి గ్రహించాలి. ఆ యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన మూలము అంటే వాస్తవంగా ఈ బాప్తిస్మాలం అంటే, నేను ఒక మాట చెప్పి దానికి కోపం కూడా రావచ్చు మీకు. నేను చెప్తుంటాను కదా, జయరావు గారు అని ఆయన నన్ను ఆత్మీయంగా చాలా బలపరిచాడు. ఒకసారి ఈ టాపిక్ వచ్చి బాప్తిస్మాల మీద మాట్లాడుతుంటన్నాడు. ఏమి లేదు తమ్ముడు, ఒక్కటి గుర్తుపెట్టుకున్నాడు. ఏంటనంటే చచ్చినోడిని పూడ్చిపెట్టం అన్నాడు. అర్థమైందా? చచ్చిన వాడిని ఎన్ని దినాలు ఇంట్లో ఉంచుకుంటాం? అలా అంటే ఏంటంటే పాపానికి చనిపోయి ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను అని బాప్తిస్మం ద్వారా, ఇక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఆయనతో నేను ఐక్యపరచబడుతూ ఉన్నాను అనేటువంటి సాక్ష్యమే బాప్తిస్మం. లోకానికి చనిపోయాను, ప్రభు కొరకు జీవిస్తున్నాను. ప్రభు వస్తే నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను. లోకంలో నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. అంతే. టైం లేదు కాబట్టి జస్ట్ ఊరికి నాకు జ్ఞాపకం వచ్చి ఒక మాట మీద జ్ఞాపకం చేశాను. సరే రండి. ఇక్కడేమన్నాడు, ఇక్కడ కూడా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇలాగూ మనం ఇవన్నీ కూడా ఒక్కోసారి ఏదైనా మనం వర్డ్ స్టడీగా ఏదైనా చెప్పుకోవాలంటే కూడా ఇవన్నీ మనకు ఉపయోగపడేటువంటి మాటలు. అందువల్ల నేను మీకు వీటిని జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో సౌలు దావీదుని గురించి మనకు తెలుసు కదా. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు సౌలు. అయితే దావీదు యోనాతానుతో చక్కని స్నేహం కలిగి ఉన్నాడు. దావీదు ఎంతవరకు ప్రేమ చూపిస్తున్నాడు. కానీ సౌలు ఆయనను తరుముతూనే ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సౌలు ఫిలిష్తీయులను తరుమటం మాని తిరిగి వెళ్ళిపోయాడు.
దావీదేమో ఎన్గేది అరణ్యములో ఉన్నాడు అని అతని వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఏం చేశాడు? ఇశ్రాయేల్ అందరిలో నుండి 3,000 మందిని, చూసారా, 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసము గల శిలా పర్వతం మీద వాసము చేస్తూ, సరే అలా ఉన్నప్పుడు ఈ సంగతి దావీదు దగ్గర ఉన్న జనులు గ్రహించి అన్నారు. 4వ వచనంలో, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించనని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినదని అతనితో అనగా, దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సునొచ్చి, చూసారా, సౌలు తరుముతూనే ఉన్నాడు. 3,000 మందిని ఏర్పాటు చేసుకుని వచ్చాడు. దావీదు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియకుండానే తిరుగుతున్నాడు. అలాంటి సమయంలో సరే వెళ్ళి ఏం చేశాడంటే, సౌలు యొక్క పై వస్త్రపు చెంగును మాత్రం కోసాడు. తర్వాత ఇదంతా మనకు తెలుసు. ఆ చెంగును కోసినటువంటి దానికి దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు, చూడు ఎలా మాట్లాడుతున్నారు, నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. సేవకులు కూడా ఇక్కడ మంచి పాట ఉంది. అనేకసారి సేవా జీవితంలో వ్యతిరేకతలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు సహించటమే. ఎందుకంటే అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. అందువల్ల ఇలాంటి మనస్సాక్షి మనకు అపోస్తల కార్యంలో పౌలు ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని ఏమన్నాడు? నిర్దోషమైనదిగా. చూడండి, చదువుదాం, తర్వాత చదివేద్దాం. 24వ అధ్యాయం అపోస్తల కార్యం 24 ఎక్కడది 16 చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము, ఒకరోజుతో కాదు ఇది, అభ్యాసము, ప్రతిదినము, దినదినము. ఎవరి ఎడలట? నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా అన్నాడు. మనం ఆరాధన సమీపిస్తుంటాం. ప్రతి ఆదివారం ఎలానా ఉండి ఆ టైంకి మాత్రం వస్తాం. హడావుడిగా రొట్టె తీసుకుంటాం, పాత్ర తీసుకుంటాం, ఏదో ఆ ఇచ్చే టైంకి వచ్చినా సరిపోతుంది అన్నట్టుగా కొన్ని సందర్భాలు చూస్తుంటాం. నేను కూడా సంఘంలో చాలాసార్లు హెచ్చరిక చేస్తుంటా. ఒకసారి నేను కావాలని వెళ్ళి వెనక్కి కూర్చున్నా, ఎవరెవరు ఎప్పుడు వస్తారో ఏంటో గమనిద్దామని. ఒక 2-3 వారాలు సంగతులు కొన్ని తెలిసినాయి. అలా పదే వారికి చెప్పడం, దాన్ని బట్టి కొంతవరకు రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. దాదాపు మనం 19 నుండి మనం చూడవచ్చు. 22 చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇది ఆరాధనలో మనం గమనించవలసి. ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. ఎట్లా పడితే అలా వెళ్ళటం. ఒకసారి నేను ఎప్పుడో, నాకు దాదాపుగా 40 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 38 సంవత్సరాల క్రితం, అంటే అది నాకు ఫస్ట్ టైము. దైవజనుడు తెలుసు మీకు, విజయనాథరావు గారని ఆయన. తర్వాత గుంటూరు ప్రేమానందం గారు తెలుసా, వారి మామగారు కృష్ణమూర్తి గారని మా దగ్గర సావుకుడుగా ఉండేవాడు. నేను ముగ్గురిని కలిసి, అప్పుడు నేను ఆఫీసులో జాబ్ చేస్తాను. ఇంకా నాకున్న కొంచెం ఇంట్రెస్ట్ని బట్టి ఏమన్నా అట్లా ఒక 2 రోజులు, నీకు సెకండ్ సాటర్డే సెలవు కదా, మనం వెళ్ళొద్దాం అని ఇక్కడ
చీరాలన్నారు. సరే వెళ్ళాం. చీరాల్లో దిగిన తర్వాత సరే ఎక్కడికి వెళదాం ఏంటన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. తీసుకొచ్చి ఎక్కడికి వెళ్దామంటారు ఏంటని. సరే మొత్తం మీద ఏదో చెప్పే పని చెప్పలేనండి. ఇప్పుడు వెళ్ళాం, ఒక సహోదరి దగ్గరికి వెళ్ళాం. అయిపోయింది. ఆ రోజు అక్కడ గడిపి ఆదివారం సంతరావూరులో ఆరాధనకు వెళ్ళాం. ఆ శనివారం రాత్రి మాట్లాడుకుంటూ అప్పుడు విజయనాథరావు గారు నాతో ఒక మాట అన్నది, నేటికి నాకు మనసులో, ఆరాధనలో మాట్లాడేటువంటి వారు గమనించాలి, మైనస్ మార్కులు పడితే బ్రదర్ అన్నాడు. వాక్యం లేదని ఒక పొరపాటు చెప్పినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. కానీ అందుకని ఏమంటారంటే, నేను ఆరాధనలో మాట్లాడతలే బ్రదర్, మీరు వాక్యం చెప్పండి అంటారు. ఆ మాట నేటికి నా హృదయంలో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆరాధనలో మాట్లాడేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఆరాధన సిద్ధపడేవారు ఎలా ఉండాలో, వీటన్నిటినీ ఆయన నాకు ఆ రోజు చెప్పాడు. అందువలన ఇక్కడ అన్నాడు, మనస్సాక్షిగా కల్మషము తోచకుండా ఎప్పుడు పెడితే ఏదో ఒక సమయంలో వచ్చి గమన రొట్టె బాధ ఏమి దానివల్ల. అందువల్ల ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ బోధలు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. సరే, తర్వాత సమయం అయిపోతుంది కనుక ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇక్కడ అలాగూ విశ్వాస సంబంధమైనటువంటి సంగతులు గ్రహించాలి, మంచి మనస్సాక్షి కావాలి అని చెప్తున్నాడు. సరే, అలాగూ కొంత క్రిందకు వచ్చేద్దాం. క్రిందకు వచ్చి ఒకటి ఈ 19వ వచనంలోనే మరొక 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇది 1:19 ఇందాక చదివాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి తప్పిపోయేటువంటి వారు ఎలా ఉంటారు వీరంటే, రండి 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇదే 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు, ఇక్కడేంటి మనం జ్ఞాపకం చేస్తున్నది, విశ్వాస విషయమైనటువంటి మంచి మనస్సాక్షి లేకుండా దాన్ని త్రోసివేసినటువంటి వారు ఎలా ఉంటారంటే, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదరని, అంతే అన్నీ వ్రాయించి పెట్టాడు దేవుడు. ఎలా అవుతారు? ఒక మాట తీస్తే త్వరగా మత్తయి సువార్త 7:15 చదవండి. ఏముంది అక్కడ? మత్తయి సువార్త 7:17. అలాగే మరొక 1 యోహాను 4:6. ఈ రెండు తీసి పెడితే దీన్ని ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను గురించి ప్రభు ముందే చెప్పాడు. శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి ఎలా ఉంటారు? గొర్రె సాధువుగా ఉంటుంది. ఇప్పుడు గొర్రె మన మధ్య వచ్చిన మనం ఏమి అనుకోం. తోడేలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? కాబట్టి వారి స్వభావం ఎలా ఉంటుందో ఈ వేషధారణ, కడవరి దినాల్లో అలాంటి సంగతులు జరుగుతాయి. అలాగూ సంఘాల్లో ప్రవేశిస్తారు. ఓ తిమోతి, నీవు జాగ్రత్త, ఎఫెసీ సంఘంలో అలాంటి వారు ఉన్నారు. చూసారా? అపోస్తలుల గారు 20:31 ఏదో ఉంటుంది చూడు. 28 సంఘాన్ని గురించి చెప్పిన తర్వాత క్రింద చెప్పాడు. చూసావా? 28 క్రింద ఉంటుంది. 28 నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరించరు, శిష్యులను ఈడ్చుకొని పోవాలని. ఎలా ఉంటాయంటే వారి మాటలు? వంకర మాటలు. కడవరి దినాల్లో ఇవి జరుగుతాయి. తిమోతి, ఇలాంటివి అక్కడ ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాటిని నువ్వు క్రమపరచాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కింద 6వ వచనం ఎక్కడ? 1 తిమోతి 4:6. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. చూసారు ఎలాంటి పదాలు వాడాడు? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములు అంటూ తర్వాత ఏమన్నాడు? తర్వాత కూడా చదువు.
మంచి పరిచారకుడవై ఉందువు. తర్వాత 7వ వచనం చూసారా, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. చూసారా, ఎందుకంటే ఏం ఊసిపోక ఏదో ఒకటి టైం పాస్ అవ్వడానికి ఏదో కాలం గడపాలి కదా. ఒక్కోసారి అక్కడ చూస్తుంటాం, మా వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరూ, మేము ఈ పనిలో చాలు, అరే నువ్వు ఎప్పుడు రావు అంటారు. ఏదేదో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ కలుద్దాం ఇక్కడ కలుద్దాం అంటారు. తర్వాత చూసి అన్నారు, వాడు రాడలేరా, ఎందుకంటే అసలు అయ్యో వాక్యం బోధిస్తాడంట, చదువుతా అంటే ఏదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా ఆ సమయం అనేది గడవాలి కనుక వాళ్ళు. అయితే ఇక్కడేమన్నాడు చూసారా, అవి అపవిత్రమైన అన్నాడు. పవిత్రత, అపవిత్రత, ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. వాటిని ఏమన్నాడు, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఇలా విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యానికి వచ్చేటువంటి సంగతులను స్పష్టంగా ఎరగాలి. తర్వాత ఈ భక్తిలో నువ్వు సాధకము చేసుకోవాలి. అప్పుడు ఆ వాక్య సత్యాలు అనేటువంటివి, లేక ఆ సంగతులు, అక్కడ ఉన్నటువంటి సంగతులు ఏమున్నాయో కానివి అనేది నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు హెచ్చరించగలవు, అప్పుడు నీవు క్రమపరచగలవు అనేటువంటి మాటలు అక్కడ మనం గమనించవచ్చు. ఇంకా కింద 10వ వచనం చూడండి, మనుషులకందరికీ నీ రక్షకుడు మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు ఉంచేము గనుక ప్రయాసముతో పాటుపడుతున్నాము. ఎవరెందు విశ్వాసం ఉంచామన్నాడు, మనుషులకందరికీ రక్షకుడు, నమ్మిన వారికి విశేషంగా అంటున్నాడు. నమ్మకపోతే ఏమవుద్దాం, మనకు తెలుసు తీర్పు అనేది ఉంది. నమ్మిన వారికి ఆయన విశేషంగా రక్షకుడు అనే మాటలు గమనిస్తున్నాం. ఈ సందర్భం ఇంకొక 2 మాటలు ఈ భాగాన్ని చూసి మనం ఇంకా ముగిద్దాము. గమనించండి, 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ధనవంతులవుట అపేక్షించేవాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. కొందరు దాన్ని ఆశించి ఏంటంటే దానికి చివరి పర్యవసానం ఏమిటి, దాని ద్వారా కలిగింది ఏమిటి, విశ్వాసం నుండి తొలగిపోయారు. ఒకనొకరు ఏమన్నాడు, పొడుచుకున్నారట తమ్మును తామే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుడిచ్చినటువంటి ధనాన్ని మనం చక్కగా వాడుకోవాలి, దేవుని భాగం దేవునికి ఇచ్చి, దానిలో మనకేమీ సమస్య లేదు. కానీ మనం ఆశిస్తామే, ఏదో కావాలని అపేక్షిస్తామే, దాన్ని ఏదో మరొక రకంగా దాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన చేస్తామే, అది ఎప్పుడైనా నష్టం. అదే ఇక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం చూస్తే దీని మీద ఇంకొక అరగంట మాట్లాడుకోవచ్చు, కానీ ముందుకు వెళ్తున్నాను. ఇలాగంటూ అసలు నీకు కావాల్సిన ఇది తిమోతి 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తే గొప్ప లాభ సాధనం. కానీ ధనాపేక్ష, ధనాన్ని ఆశించటం, దేవుడిచ్చాడు తీసుకో, దాన్ని సమృద్ధిగా వాడుకో. నీకేమన్నా ఒకవేళ దేవునికి ఇవ్వాలి, దేవుని ప్రజల్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి అనే మనసు నీకుంటే దానికి ఒక భాగం తీసిపెట్టి దైవజనుడికి ఇస్తే వాడతాడు. ఇదివరకు కరోనా సమయంలో ఒక్కొక్కసారి సేవకులు మరీ కొంచెం పేదగా ఉండి ఒకవేళ ఇప్పుడు బండి మీద వెళ్ళాలంటే కనీసం దానికి పెట్రోల్ కూడా పైసలు లేనటువంటి సందర్భంలో ఆ సమయంలో ఒక్కొక్కరికి ఫోన్ చేస్తుంటే, అన్న వందనాలు, తర్వాత మాటలు రావు. అది గ్రహించాను నేను. గ్రహించి సంఘంలో నాకు వాక్యం చెప్పేటప్పుడు ఆదివారం డైరెక్ట్గా ప్రకటన చేస్తాను. ఏమనంటే, మనకున్నటువంటి ధనాన్ని ఇక్కడే చేసుకుని మనం పాడు చేసుకొని మనకు వచ్చే బహుమానాలు మనం పాడు చేసుకోవటం కన్నా, ఇగో చూడండి ఇక్కడే చదువుతాను ఆ మాట, చదివి ముందుకు వెళదాం. 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులు పాలుచువారనై ఉండవలని వారికి
అక్కడ నీకు బహుమానం ఉంది. నేను అప్పుడు చెప్పాను, మన బెతస్దా మా దీని పేరు, దానిలో బెతస్దాలో మనం పెట్టిన దానికన్నా దానిని ఈ లేఖనం ప్రకారం అలా చేస్తే పైన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామన్నా. నేను ఎప్పుడైతే ఈ మాటలు చెప్పానో చాలామంది సహోదరులు ప్రేరేపించబడి, అన్న ఎవరు పంపిస్తావో నేను సహకరిస్తా, అన్న ఎవరు పంపిస్తారో నేను సహకరిస్తా. దాదాపుగా సుధీర్ వీళ్ళ తెలుసు 3-4 తపాలుగా అక్కడ వచ్చినట్టుగా అట్లా అంచెలంచెగా పంపించిన సందర్భం. ఎందుకు చెప్తున్నానంటే అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంక్రిమెంట్లు వస్తాయి, బోనసులు వస్తాయి, ఇంకేమన్నా డిఏలు వస్తాయి, జీతాలు పెరుగుతూ ఉంటాయి. అవునా? ఉన్నారు ఎవరైనా ఉద్యోగస్తులు? కానీ దైవజనుడికి వచ్చే ఏమంటే సేవ ఎలా చేయాలి, వారి కుటుంబాలు ఎలా పోషించబడాలి, ఇది కూడా. అందువల్ల ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారు అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా అక్కడ డిపాజిట్ చేసుకుందాం. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? గిన్నెడు తన్నీళ్ళు ఇస్తే బహుమానం పోగొట్టుకున్నాడు అన్నాడు. పాత నిబంధనలో ఉంది, ఎంత ఇమ్మన్నాడు? 10వ భాగము దేవుని సొమ్మని మనం పాట పాడతాం. తర్వాత అక్కడే ఉంది, వర్ధిల్లిన కొలది, విస్తరించిన కొలది, దేవుడు ఇచ్చిన కొలది ఇవ్వటం అనేది కూడా 2 కొరింథీ అక్కడ మనం చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. కాబట్టి వారు పవిత్రమైనటువంటి మనస్సాక్షి లేకుండా విశ్వాస విషయమై ఎలాగూ తప్పిపోయి వారు ఎలాగూ లోకంలో కలిసిపోయారో ఆ మాటలు మనం చదువుతుండగా ఇంకొక మాట రండి, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం వచనము 8 చూడండి. 8 ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు. ఏమైందంటే వారి మనస్సు దైవజనుల్ని ఎదిరించారు. మొట్టమొదటిగా అలా దైవజనులను ఎదిరించి దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని తీసుకుని వచ్చి ఏమయ్యారు? అహరోను కుమారు. అలాగే ఇక్కడ విశ్వాస విషయంలో భ్రష్టులై, ఇంత బాధాకరమైన మాట, సత్యమును ఎదిరింతురు, వారి అవివేకం తేటపడుతుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట, పౌలు తన అవసాన దశలు అంటే ఆఖరికి రాసిన పత్రిక ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించాడు. ఎంత కదా, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాడు, ఏస్కే గలతీయకు తీతు దళమతికి వెళ్ళాడు, లోకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. అప్పుడప్పుడు మన శాలెం వెంట పెట్టుకొస్తాడు, చూస్తారు ఇప్పుడు మార్కుని. అప్పుడప్పుడు నేను జోక్గా అంటుంటాను, మార్కుని వెంట పెట్టుకుని రమ్మని. తర్వాత అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, ఆ తుకిక్ను ఎఫెసునకు పంపితిని. అయ్యా తిమోతి నువ్వు తొందరగా రా, కానీ తిమోతి వచ్చేవరకు అని హతసాక్షి అయిపోయాడు. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను రీసెంట్గానే. ఆ పౌలుని అడిగారట, ఆయన హతసాక్షి కాబోయే ముందు ఎవరైనా చూడాలా, ఎవరైనా నీ కోసం రావాలా అని అడిగితే, నా ప్రియమైన కుమారుడు ఉన్నాడు, తిమోతి రావాలి. చూశారు రావటం ఆలస్యమైంది. ఆయన హతసాక్షి అయిన తర్వాత తల ఒక చోట, మండువంత ఒక చోట. తర్వాత ఈ తిమోతి వెళ్ళాడు, వెళితే చూసి అడిగారట, ఇవి చరిత్ర చదివితే అర్థమవుతాయి, నీవేనా తిమోతి? అవును. నిన్ను అడిగాడు, ఏమయ్యాడు? శరీరం ఉందంటే ఆయన మూసుకొని వెళ్ళి ఎక్కడో దాన్ని చేశాడని చెప్తుంటే వినటానికి కూడా నాకు ఒక రకమైనటువంటి బాధ. అవసాన దశలో చివరిలో వ్రాసినటువంటి ఈ పత్రిక తిమోతికి
కొరింథీయులకు రాసిన పత్రికే. అందువల్ల ఇక్కడ అన్నాడు, ఇలాగూ రకరకాల ప్రజలు ఉంటారు. జాగ్రత్తగా ఉండకపోతే, ఆ సత్యాన్ని గురించినటువంటి స్పష్టమైన ఆలోచన అవగాహన మీరు కలిగి ఉండకపోతే నష్టం. అందువల్ల మీరేం చేయమంటాడంటే, ఈ యొక్క విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, మంచి మనస్సాక్షి అంటూ నిర్మలమైన మనస్సాక్షి పౌలు అభ్యాసం చేసుకుంటున్నాడని మన 24వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో చదివాం. అభ్యాసం చేసుకుని ఉన్నానని. ఇంకా మరి చెప్పాలంటే సమయం మించిపోయింది కనుక నేను ఇక్కడ తాపి మరి కొన్ని సంగతులు రాత్రి చెప్పి ముగిస్తాను. అందువల్ల ఒక అరగంట చెప్పినట్టున్నాను కాబట్టి ఇంకా ముగింపు చేద్దాం. మనం అనుకున్నట్టుగా 3వ అధ్యాయంలో సంఘానికి వచ్చినటువంటి సంగతులు అవి మరికొన్ని మనం చూడాల్సింది. సమయం ఉంటే కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఈ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అనే మాట 6వ అధ్యాయం 3వ వచనంలో యేసు క్రీస్తు చదువుతాను. మొదటి 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, అంటే క్రింద ఏమన్నాడు, ఆరోగ్యకరమైన వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన ఉపదేశాన్ని బోధిస్తే ఏమన్నాడు, వారికి ఏమీ తెలియదు. అక్కడే చెప్పాడు మొదటి అధ్యాయంలో. అలాగే ఇక్కడేమంటున్నాడు, వాడు ఏం చేస్తాడంటే తర్కములను వచ్చి వాగ్వాదాలను వచ్చి వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధుడగుతాడు. దానిని బట్టి ఏంటి, అసూయ కలహాలనే వస్తాయి. చెడిపోయిన మనసు సత్యహీనులై భక్తి లాభ సాధనం అనుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని. వివాదాలు. నేను ఒకసారి ఒక సహోదరునితో, అప్పుడు మాకు కారు లేదు, బస్సులన్నీ వెళ్ళి వచ్చేవాళ్ళం. బస్సు మారాలి, చర్చికి వెళ్ళి వస్తుంటే ఒక చోట దిగాం. ఎంతసేపు బస్సు రావట్లా. ఒక తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకున్నాడు. నాకు చూస్తే ఆయన విశ్వాసాన్ని అర్థమైంది. సరే వందనాలు బ్రదర్ అన్నాం. ప్రైజ్ లార్డ్ అన్నాడు. సరే మంచిది. తర్వాత చాలా సమయానికి బస్సు రాలేదు. ఒక చిన్న డిస్కషన్ పెట్టాడు, సంఘము ఎత్తబడుట. ఆయన చెప్పేది ఏమిటంటే, నీవు జయ జీవితం జీవించకపోతే నీవు విడిచిపెట్టబడతావు, జయ జీవితం జీవించిన వారు ఎత్తబడతారు అన్నాడు. మనం నమ్మిన సత్యం అది కాదు. ప్రభువును నమ్మినటువంటి మనలో ఏదైనా అవిధేయతలు బలహీనతలు ఉంటే వాటిని సరిచేసుకోవటం దేవుడు సమయం ఇస్తాడు. ఉదాహరణగా మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం అంటాడు, మీలో చాలామంది బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, కొంతమంది నిద్రించుతూ ఉన్నారు. అంటే దేవుడు హెచ్చరిస్తాడు, సరిచేసుకోకపోతే అవసరమైతే ఈ లోకాన్ని తీసేస్తాడని, నరకానికి పంపడు. సంఘం ఎత్తబడినప్పుడు విడిచిపెట్టడు. ఎన్ని వాక్య సత్యాలు. సరే నేను ఆయనతో అన్నాను, సరే బ్రదర్ నేను నమ్మాను, రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళతాను, నాకు నిశ్చయత ఉంది. కానీ నువ్వు కాదంటున్నావుగా, సపోజ్ నేనే జయ జీవితం జీవించలేదనుకోండి, నేనేమవుతా అన్నా. విడిచిపెట్టబడతావు అన్నాడు. విడిచిపెట్టబడతాను, తర్వాత శ్రమల్లో కలుస్తాను. సరే వాస్తవమే 7 సంవత్సరాలు శ్రమలు ఉన్నాయి. తర్వాత ఆయన దగ్గర సమాధానం లేదు, దాని వాక్యాధారాలు లేవు, ఏదో ఆర్గ్యుమెంట్కే వివాదాలకే. ఇంకప్పుడు అది కాదు బ్రదర్, వాళ్ళు మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సత్యం ఇది, క్రమం ఇది. నేను బ్రదర్ అండ్ సహవాసాన్ని వెళ్ళేవాడిని అని చెప్తే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల ప్రియపరలోకపు తండ్రి, మీ సన్నిధిలో కనిపెట్టి ఆశించి నిరీక్షించిన మేరకు మా నాయన, పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, నిన్న ఉదయకాలం ప్రారంభించినటువంటి పరిచర్య, మరి మరొక సాయంకాలం రాత్రి జరిగే కూడికతో ముగింపు అయితే, ఇంతవరకు మీ చక్కని సహాయం, చల్లని వాతావరణం, మీ ప్రజలు కూడా నాయన మీరు భద్రపరిచి చక్కగా వారి స్థలాల్లో కూర్చొని వాక్యం వినటానికి సహా మీరు చూపుతూ వస్తున్న కృపంతటిని బట్టి వందనాలు. భారముతో ప్రారంభించిన పరిచర్య సాయంకాలం చక్కని ముగింపుతో మీ దీవెనలతో మమ్మల్ని పంపుతారని మీ వైపు చూస్తూ సాయంకాలం కూడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందమని
మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.